కదా, సింధూర్ ఆపరేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఈ వార్ల మూలంగా ప్రధానంగా యూరియా కొరత దేశవ్యాప్తంగా ఏర్పడడం మాట వాస్తవం. దానికి భారతీయ జనతా పార్టీ ప్రకాష్ గారు చెప్పండి. ఈటల రాజేందర్ ఒక మాట మాట్లాడుతున్నారు, రఘునందన్ రావు గారు ఒక మాట మాట్లాడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ముందు టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడతారు సార్. మాట్లాడండి. టీజీపీఎస్సీ ఇప్పటి వరకు సార్ 60,000 ఉద్యోగాలు ఏ ఉదుక్క ఈ 2 సంవత్సరాలలో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు సార్. రాహుల్ గా సంతకం పెట్టి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు సార్. ఎలక్షన్ల ముందు పేజ్ అడ్వర్టైజ్మెంట్, ఏ రోజు ఏ జాబ్ కోసం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి. ఒక్కటి చెప్పండి సార్, ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగాన్ని నింపినట్టు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కదా. వారు అంతకుముందు ప్రభుత్వం విమర్శించే నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడ ఉంటారు ఇంకా? నేను మొదటి ప్రశ్న. రెండోది, ఇప్పుడు రాహుల్ మీరు చెప్పినట్టు ఆడికి పోయినారు కదా, లైబ్రరీ దగ్గర పోయి మాట్లాడించారు కదా, చూస్తున్నారు కదా లైబ్రరీ దగ్గర పోయి ఉస్మానియా సీట్లో ఏం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా. పోలీసులను పెట్టి నిర్బంధంలో అంతకంటే ఘోరమైనటువంటి దీంట్లో నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని. మొదటి నిరుద్యోగుల గురించి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మా సంజయ్ గారు దాంట్లో పాల్గొంటే విమర్శించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి నిజమేమైంది? హైకోర్టు ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కదా సార్ కొట్టేసేది. మేము ఇంకా నిరుద్యోగుల వైపు అరే నిరుద్యోగుల ఈ యొక్క టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ లో అవినీతి జరిగిందని ఎండార్స్ చేసింది హైకోర్టు. ఇప్పుడు నిన్నటి తీర్పుతోటి అయిపోయింది. దానికి అవినీతి జరిగిందనేది కనపడుతూనే ఉంది. దాంట్లో ఎంత జరిగింది, పావులు జరిగిందా, రూపాయి జరిగిందా, ₹1 జరిగిందా చర్చ కాదు ఇది. మొత్తానికి హైకోర్టు దాన్ని రద్దు చేసింది. దయచేసి అవినీతి జరిగిందని చెప్పాలి. ఎందుకంటే అనవసరం మీరు కోర్టు జడ్జిమెంట్ చూడండి, 222 పేజీలు ఉన్నది. మీరు ఒట్టేనే అవినీతి జరిగిందని చెప్పిందా? ఎందుకంటే అనవసరంగా మాట్లాడి ఒకసారి చదవండి. మీరు స్టడీ చేసిరా దాని మీద? ఒట్టేనే అవినీతి జరిగిందని చెప్పింది ఆ కోర్టు. ఎందుకని మాట్లాడేది నాకు అర్థం కాదు. ల్యాబ్స్ ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్పింది. మీకు చెప్పమంటే మీకు చెప్తాం. మీరు స్టడీ చేసి నేను ఒకటే క్లాస్ లో ఏమైనా అర్థం ఉందా సార్ మాట్లాడేది? మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడి ఎందుకు రద్దు చెప్పిందా సార్? మాట్లాడితే ఎట్లయితుంది? ఏమో ఒక డిబేట్ ఉంటది, పోతుంది. ఏమైతుంది మీకు? ఎందుకు రద్దు చేస్తున్నారు? అంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్న తర్వాత విద్యార్థుల జీవితాలకు సంబంధించి తప్పుదాలకు అంతమంది ఉన్నతాధికారులు తర్వాత ప్రభుత్వం తర్వాత పర్యవేక్షించిన తర్వాత ఎట్లా తప్పుదాలు జరుగుతాయి? అవినీతి జరగలేదు. అవినీతి జరిగితే ఆశ్రిత పక్షపాతం జరిగింది. కుటుంబ సభ్యులకు జరిగింది చెప్పండి. మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకే ఉద్యోగం ఇద్దాం అనుకున్నాం. అందుకోసమే ఎందుకు రద్దు చేసిందో చెప్పండి. కాపాడుకుంటే ఎవరని నరేంద్ర మోడీ ప్రభుత్వం 1 ఇయర్ నుంచి నరేంద్ర మోడీ మాట్లాడతారు ఎందుకు? వీళ్ళంటే అనవసరంగా మీరు ఒక డిబేట్ ఉంటారు, 1 గంటలో అయిపోతుంది. నాకు అర్థం కాదు. అబద్ధాలు ప్రచారం చేస్తారా? నాకు అర్థం కాదు. నువ్వు అబద్ధం ప్రజలకు నువ్వు చెప్పింది పచ్చబద్ధం. ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది 15 మంది కోర్టు పోతారు. వాళ్ళు అత్యంత టెక్నికల్ సంబంధించిన రీజన్ చూపించి హైకోర్టులో అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించి దాన్ని రద్దు అని చెప్తే మీరేదో పేద ఎత్తున అవినీతి జరిగిందంటే ఏ రకమైన అవినీతి జరిగిందంటే నాకు అర్థం కాదు. ఏదైనా భారతీయ జనతా పార్టీ రాజేసింగ్ ప్రశ్న టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఎందుకు రద్దు అయిందో చెప్పాలంటే మీరేం చెప్పండి. అవినీతి జరిగిందని చెప్పింది అది కోర్టు. చెప్తా కదా ఇవన్నీ వద్దు. ట్రంప్ ఏం చేసి ఉండవు, ఎందుకు రద్దు చేసిందో చెప్పు. ఇప్పుడు చెప్తున్నారు తెలంగాణ ప్రజలు ఎందుకు రద్దు చేసింది చెప్పి అది మా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం కాదు. ఎందుకు రద్దు చేసింది సమాధానం చెప్పు.
ఇక్కడ 2 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అడిగింది. అదే కాకుండా గతంలో కోటి ఉమెన్స్ కాలేజ్ సంబంధించి ఈ ఉమెన్స్ ని అదేవిధంగా మేల్ ని ఎందుకు అక్కడ ఎగ్జామ్ పెట్టారు, ఇప్పుడు ఎందుకు ఉమెన్స్ పెట్టిందని చెప్పింది. దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకు ఒక నిబంధనలు ఉన్నాయి కదా, వాళ్ళ అవుట్కట్స్ లో ఎందుకు ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది, 3, 4వ ఫ్లోర్ లో ఎందుకు పెట్టాల్సి, వాళ్ళ కింద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉండాలి. ఇట్లా టెక్నికల్ ల్యాబ్స్ అని చూపించేసి దాని మీద హైకోర్టు సంబంధించి ప్రశ్నిస్తే దాన్ని ఏదో పేద వివాదాస్పద మల్లయ్య యాదవ్ గారు, మల్లయ్య యాదవ్ మాట్లాడితే ఎవరైనా విశ్వాసం తీసుకుంటారా? మళ్ళా వారు ఉపదేశం వచ్చండి మేము ఎందుకు సార్ మరిగా శరణ్ గారు ఒక నిమిషం నిరుద్యోగులకి లేకుండా నిధులు మోసం చేసింది మీరు. ఈ దేశవ్యాప్తంగా మొత్తం నిధులు ఈ రోజు ప్రభుత్వం కోసం మీరు ఇష్టం వచ్చిన నిధులు ఇస్తారు. తెలంగాణ థ్యాంక్ యూ మొత్తానికి మరి ప్రకాష్ గారు టైం అప్ థ్యాంక్ యూ మొత్తానికి డిబేట్లో పాల్గొన్న మరి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, ఇక బొల్లా మల్ల యాదవ్ గారికి, దాంతోపాటు బీజేపీ నాయకులు ప్రకాష్ గారికి